హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గేర్ సైకిల్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, గేర్ సైకిల్ ఎలా యూజ్ చేయాలి, అసలు గేర్ సైకిల్ ఎందుకు యూజ్ చేయాలి అని. ఇంకొంతమందికి గేర్ సైకిల్ ఎలా పనిచేస్తుంది అన్న డౌట్ కూడా ఉంటాయి. దీన్ని నేను 2 భాగాలుగా చేశాను ఫ్రెండ్స్, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ముందుగా మనం అసలు గేర్ సైకిల్ సిస్టమ్ అనేది ఎలా పనిచేసిద్దో చూద్దాం. ఫస్ట్గా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది కదా, అంటే ఇక్కడ మనం గేర్స్ మార్చుకోవడానికి 2, 3, 1 అని. అయితే ఇలా మనం మార్చినప్పుడు దీనికి ఉన్న ఒక కనెక్షన్ ఉంది చూసారా, ఈ కనెక్షన్ అనేది లోపల టైట్ అవటం కానీ లూజ్ అవటం కానీ జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం కనుక మార్చేటప్పుడు ఇక్కడ లూజ్ అవటం కానీ టైట్ అవటం కానీ జరుగుతుందని చెప్పాను కదా, ఎస్, ఈ వైర్లో జరుగుతుంది. అయితే ఈ వైర్లో మనం లాగంగానే చూసారా, ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు, ఇక్కడ టైట్ అయింది. అంటే మనం ఇప్పుడు చూడండి, ఇక్కడ గేర్స్ అనేవి ఉన్నాయి కదా. అయితే ఇక్కడ ఇది ఏం జరుగుతుందంటే, ఇక్కడ టైట్ అయినా లూజ్ అయినా సరే ఇది అటు జరిగి లేకపోతే ఇటు జరగటం కానీ, అంటే ఎలా చెప్పాలంటే ఇక్కడ ఉంది కదా, అయితే ఇది టైట్ అయినప్పుడు ఇది ఇలా లాగుతుంది, ఇది టైట్ అయిపోయి ఇలా లాగుతుంది. అప్పుడు ఇది ఈ ఫస్ట్ గేర్ నుండి కానీ లేకపోతే సెకండ్ గేర్లో ఉన్నప్పుడు కానీ ఇలా వచ్చేస్తుంది 6th గేర్కి. మనం అంటే మనం పెట్టే గేర్ బట్టి ఆ గేర్కున్న టైట్నెస్ లాగుతుంది, అంటే టైట్గా అవుతుంది. అప్పుడు ఇది కూడా టైట్ అయ్యి ఇక్కడ ఉన్నదాన్ని ఇలా లాగుతుంది అన్నమాట. అప్పుడు ఇక్కడికి వస్తుంది. సేమ్ టైం మనం లూజ్ చేసినప్పుడు కూడా ఈ వైరు అనేది ఇలా లూజ్ అయ్యి ఇది అటు వెళ్ళిపోతుంది. మనకు తెలిసిన విషయమే కాబట్టి ఒకసారి ప్రాక్టికల్గా కూడా చూద్దాం. గేర్ సైకిల్ అనేది ఎలా పనిచేసిద్దో ఇప్పుడు మనం చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో ఎందుకు వాడతాం, అసలు దీన్ని ఎలా వాడాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.